సంబంధించి ఇవన్నీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో జరిగినటువంటి చర్చలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి మధ్యలో జరిగినటువంటి కాదు. ప్రతిదీ ఆన్ పేపర్ ఉంటది. ఏ ప్రభుత్వం ఎప్పుడు ఎవరికి అలాట్మెంట్ చేసింది ఏంటి అనేటువంటిది ప్రతిదీ జీవో రూపంలో ఉంటది. జనవరి మొదటి వారంలో 2020 జనవరి మొదటి వారం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రైల్వే జోన్ కి సంబంధించినటువంటి భూమి ముడసల్లోవలో, ఆ రోజు నేను జిల్లా మంత్రిగా ఉన్నా, ముడసల్లోవలో భూమి కేటాయించినటువంటి మాట వాస్తవం. అది ఆన్ రికార్డు ఉంది. అది మీరు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంకి వెళ్తే ఎప్పుడు అలాట్మెంట్ ఇచ్చారు, ఎప్పుడు జీవో ఇచ్చారు అనేటువంటి వాస్తవంగా ఉంటది. సో లేదు అనేటువంటి దుష్ప్రచారం నేనేం సమాధానం చెప్తాను? ప్రజలు మాత్రం ఏం సమాధానం చెప్తారు? మా పార్టీ మాత్రం ఏం సమాధానం చెప్తారు? సో ఆన్ రికార్డెడ్ ఎవిడెన్సెస్ ఆన్ పేపర్ మీద ఉన్నాయి. ఈరోజు గ్రీన్ హైడ్రోజన్ హబ్ రేపు మోడీ గారు రావాల్సింది క్యాన్సిల్ అయింది. గ్రీన్ హైడ్రోజన్ హబ్ కి భూ కేటాయింపులు కానీ ఎంఓయూ కానీ చేసింది ఎవరు చెప్పండి? ఈరోజు 1,20,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి వాళ్ళు గొప్పగా చెప్పుకున్నారే, దానికి ఆజ్యం పోసింది ఎవరు చెప్పండి? దానికి భూములు ఇచ్చింది ఎవరు చెప్పండి? దాంతో ఎంఓయూ చేసుకుంది ఎవరు చెప్పండి? ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమం. సరే, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ప్రభుత్వంగా వారు కొనసాగించాలి. కేంద్ర ప్రభుత్వం సహకారం ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పింది, నేను కొనసాగిస్తాం. సో దేనికన్నా ఆన్ రికార్డెడ్ ఎవిడెన్స్ అన్నింటిగా ఉంటాయి. ఇవే నోటి మాటలు కాదు. ఆన్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని చూసి మాట్లాడి, దానికి ఏదైనా లేదు మీరు ఇవ్వలేదని చెప్పి చెప్పండి, దానికి సమాధానం చెప్తాం. సార్, గత ప్రభుత్వంలో అదానితో కుదుర్చుకున్న ఒప్పందాల సంగతి ఏంటి? అసలు ఏం జరిగింది? దేనికి సంబంధించి? ఈ పవర్ ప్రాజెక్ట్